మీకు తెలుసా హైదరాబాద్ సిటీని లాస్ వెగాస్తో కంపేర్ చేస్తారు. ఎందుకు లాస్ వెగాస్తో కంపేర్ చేస్తారంటే చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ లాస్ వెగాస్. సో హైదరాబాద్లో కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ ఎక్కడ ఉంది అంటే ఇదే. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ల్యాండ్ అండి, దిస్ ఈజ్ నియోపోలిస్. సో ఒకసారి 2012లోకి వెళ్దాము. 2012లో నేను ఒక వెంచర్ మోకిలాలో చేయటం జరిగింది, ఐ మీన్ ప్రమోషన్. ఆ టైంలో మోకిలా ప్రైస్ ఎంతో తెలుసా? తెలుసుకోవాలని ఉందా? 2500 స్క్వేర్ యార్డ్ అండి, 2500. వినిపిస్తుందా? సో అప్పుడు ఇక్కడికి క్లయింట్ మోకిలా వెంచర్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళం. అప్పుడు చాలా హైట్లో ఉండేది, మీరు ఆ పక్క చూస్తే తెలుస్తుంది ఎంత హైట్ ఉందో. ఇక్కడికి వచ్చేటప్పటికి క్లయింట్ భయపడిపోయేవాడు, మోకిలాలో సైట్ చూపించి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామంటే ఇక్కడి నుంచి చూస్తే మూవీ టవర్స్, అలాగే ఐసిఐసిఐ హెడ్ క్వార్టర్ కనిపిస్తూ ఉండేది. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సార్, ఇదంతా ఇలా డెవలప్ అవుతుంది. సో ఈరోజు 2500 అంటే చాలా లెస్ ప్రైస్ కదా, ఫ్యూచర్ ఎలా ఉంటుందో విజువలైజ్ చేయండి అని చెప్పేవాడు. బట్ చాలామంది అప్పుడు ఏమనేవాళ్ళు అంటే నీకు మైండ్ ఉందా లేదా అనేవాడు. నేను మైండ్లో నీకు మైండ్ లేదు అనుకునేవాడు. ఇక్కడ అడవిలోకి తీసుకొచ్చి నియోపోలిస్ అంటావు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటావు, మోకిలా అంటావు, వాట్ నాన్ సెన్స్ అనేవాళ్ళు. అలా చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. బట్ కొంతమంది విజన్ ఉన్న వ్యక్తులు నేను చెప్పింది అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేశారు. ఆ 2500 రూపీసే ఈ రోజు 1,50,000 రూపీస్. వినిపిస్తుందా అండి? 2500 1,50,000. సో బాగా వినండి, సైట్ చూసినప్పుడు వంకలు పెట్టడం కన్నా ఫ్యూచర్ని విజువలైజ్ చేయగలగాలి. సో ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తుంది, పాలసీ పుష్ ఏముంది, గవర్నమెంట్ పుష్ ఏముంది, కనెక్టివిటీ ఏముంది, ఇలాంటి పారామీటర్స్ని అనలైజ్ చేసి విజన్తో డెవలప్ చేయాలి. అంతేగాని ఇప్పుడు డెవలప్ అయిన తర్వాత ఇప్పుడేం ప్రైజెస్ ఎక్కువని, ప్రైస్ తక్కువ ఉన్నప్పుడేం ఇక్కడేముందంటే మీరు ఎప్పటికీ ఇన్వెస్ట్ చేయలేరు. సో ఈరోజు హైదరాబాద్లో మిలీనియర్స్ ఎవరండి? ద పీపుల్ హూ హోల్డ్ రియల్ ఎస్టేట్, ద పీపుల్ హూ హోల్డ్ ల్యాండ్స్, వాళ్ళు మాత్రమే మిలీనియర్స్. మీరెందుకు వెనకబడిపోయారు? అదే ఇలాంటి తెలివితేటలు ఉండబట్టి. అంటే నాకు మైండ్ లేదన్నారు కానీ మీకు మైండ్ లేదనేది మీకు అర్థం కాలేదు ఆ రోజు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇప్పుడు మోకిలా, రేపు శంకర్